వస్తారా? మొత్తం చెయ్యట్టకరా. ఇదో గిఫ్ట్ రా, గిఫ్ట్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. అయ్యా అలా కర్రలు కాలుస్తారు కదా, అది అది కాల్చుకొని ఏం చేస్తారు అంటే బొగ్గులు చేస్తారా? క్లైమేట్ కూడా అదిరిపోయింది, వర్షం స్టార్ట్ అయ్యింది, లైట్గా గర్జిస్తుంది. నేను తొందరగా వెళ్ళి తోరణాలు కట్టేసాము. వారంటీ కడిగేస్తుంది కిరణగా చూసేస్తాం కానీ ఇప్పుడు నీళ్ళు వేప కదా 2 మొంతలే. సో రేపు అంబర్ ఘటాలు కాబట్టి అక్కడ స్పెషల్గా కావాల్సిన వస్తువు మనకి మెయిన్ ఇంపార్టెంట్ కొబ్బరి పువ్వు, ఆ తర్వాత మాడి కొమ్మలు, ఆ తర్వాత రెడ్ పువ్వులు. ఇది వెనక కనిపిస్తున్నాయి కదా ఆ రెడ్ పువ్వులు. సో అది చాలా ఎక్కువ హైట్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం మా కళ్ళం దుక్కి వెళ్తున్నాం, అక్కడ చూద్దాం దొరుకుతుందో లేదో అనేది. ఇక్కడైతే అవ్వలేదు, అడి రొమ్మలు కావాలి. కళ్ళంకి వెళ్దాం అనుకున్నాం కానీ కరెక్ట్గా మాకు ఏంటంటే కష్టపడకుండా చాలా కిందకు ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. సో అక్కడ నుంచి తీసుకుందాం అని ప్లాన్ చేసాము. సో ఎవరిదైతే ఈ ప్లేసు వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేసాము, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాము. చూస్తారా ఎంత ఫ్రెష్గా ఉన్నది. కింద వేసే ఒకసారి వేసేది మా లోపల, కింద వేస్తుండో చెప్తున్నా. ఎంత పచ్చగా ఉన్నాయిరా, మొత్తం చెయ్యట్టకరా. ఇదో గిఫ్ట్ రా, గిఫ్ట్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. జాగ్రత్త జాగ్రత్త, ఇలా తెంపాలరా. 2 చెయ్యలు అట్టుకో. ఇదో ఇది ఉందే ఇంపేలా వాచ్ దగ్గరికి వెళ్ళి సేమ్ కత్తితో ఎంత నరుకుతావు, పట్టు ఇరిగిపోవాలి కానీ. అమ్మవారి కోసం ఎన్ని పర్రాకులు పడాలా, అంతే కదా. అయ్యా అలా కర్రలు కాలుస్తారు కదా, అది అది కాల్చుకొని ఏం చేస్తారు అంటే బొగ్గులు చేస్తారా? అంటే మొత్తం కాలకుండా ఉంచాలా, లాస్ట్ కొంచెం ఆపేయాలా? ఆహా, బాబు రేపు అమ్మవారికి అంటే ముక్కులు చెల్లిస్తాము. సో ఇంటికి కావాలి కదా, అందుకే మరి ఇక్కడ కొంచెం తీసేసి తీసుకెళ్ళిపోతాను. అటు వద్దులే, ఇది ఎక్కడి నుంచి తీయు, నేను తెస్తాను. నువ్వు ఒరే ఏదో ఒక్క రొమ్మలు ఉంటాయిరా చేయంలో. సో దీనికి అగ్గిట్టేసి బొగ్గులు చేస్తారు. ఈ బొగ్గులు అమ్ముతారయ్యా మళ్ళా? ఆ బొగ్గులు మళ్ళీ అమ్ముతారా? ఓహో, ఓకే.
మంచి పళ్ళు ఉన్నాయిరా క్యూట్గా తెప్పితే అయిపోతుంది. ఓకే. సో మాడి రొమ్మలు అయితే అయిపోయినాయి. ఇక ఎర్ర పూలు అది బ్యాలెన్స్ ఉన్నది, అది తీసుకుందామా. ఆ తర్వాత ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అంటే కొబ్బరి పువ్వు, అది ఒరిజినల్. సో మనమైతే కొబ్బరి చెట్టుకి ఎక్కలేము, ఎవరో వస్తారు పిలిపించాను. జాగ్రత్త జాగ్రత్త, ఎక్కువ పైకి వెళ్ళకు. ఇల్లి పువ్వులు రేపు ముఖ్యలు ఇస్తాను. ఇదే కొరసండి గుట్టిపల్లి మోహన్ రావు వాళ్ళ. చాలా అందంగా ఉంటుంది ఈ చెట్టు అసలు, చాలా అందంగా. కిందేసి ఇక్కడ చెల్లు చెల్లు. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు. కార్తికో చూడు, అంత పట్ల సన్నందునికి వెళ్ళకో, అదే అంటాను. క్లైమేట్ కూడా అదిరిపోయింది, వర్షం స్టార్ట్ అయ్యింది, లైట్గా గర్జిస్తుంది. నేను తొందరగా వెళ్ళిపోతే అంతే మంచిది. ఏటైందిరా, జారిపోయిందివా? అలా చూడు, అది ఇరిపోయింది చూడు. సో అందుకే అంటారు కదా జాగ్రత్త అని. సరిపోతాయి, వచ్చే దిగిపో. మొత్తానికి రెడ్ పూలు కూడా సెట్ అయినాయి. ఇక ఒకటే బ్యాలెన్స్, అదే కొబ్బరి పువ్వు. సో ఈ వాతావరణం చూసి అది దింపించాలి. క్లైమేట్ పీక్స్ ఎలా గర్జిస్తుందంటే చూడండి, క్లైమేట్ స్లో తుక్కురా నాయన, అసలే మంచి రోజులు నడుస్తుంది. వస్తారా? సాయి నువ్వు మాల కట్టవా దేవుడికి? మరి దేనికి కడతాను నువ్వు? సరే నేను కడతాను వదిలే. యాపాకు చెట్టులు యాపకిస్తున్నాం. మాత్రం క్లైమేట్ సూపర్ రా, ఎంత చల్లగా అయిపోయి ఉంది. సో ఇది కొబ్బరి పువ్వు అన్నమాట, చూడ లోపల అది. సో ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయింది, తోరణాలు కట్టేసాం. మీకు ఇంత తీయాలే, మీకు తీస్తే నాకెట్ వస్తుంది.